Hello students, welcome to Dimensions Coaching Center YouTube channel. RRB NTPC 2025 notification highlights and important details అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో అది మామూలుగా గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అని రెండు ఉంటాయి కదా దీంట్లో. సో దానికి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ వచ్చేది. గ్రాడ్యుయేట్ది 21st అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఎండింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 20th November 2025. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి 28th October 2025 స్టార్ట్ అయింది. అలాగే ఎండింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 29th November 2025. సో గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ రెండింటికి సంబంధించి ఇక్కడే మీకు డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ అసలు ఇందులో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. గ్రాడ్యుయేట్ వచ్చేసరికి మనకి మొత్తం 6 డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, అలాగే టైపిస్ట్, అకౌంట్స్ అండ్ టైపిస్ట్ అని, కమర్షియల్ కమ్యూనికేట్ సూపర్వైజర్ ఇలాంటివి ఉంటాయి. సో మన గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసరికి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవి ఉంటాయి. ఇందులో ఆ సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంటుందండి. అది మనం సెలక్షన్ ప్రొసీజర్ దగ్గర వచ్చేటప్పుడు చెప్తాము. అలాగే అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేటప్పటికి ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అనేది 2424 వేకెన్సీస్ తో ఉన్నాయి. మొత్తం గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ 5810 వేకెన్సీస్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి 3058 వేకెన్సీస్ తో ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ కి అయితే మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ రెండింటికి 18 years. బట్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ కి అయితే 33 years. అంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ లో మీరు అప్లై చేయాలనుకుంటే మాక్సిమం ఏజ్ లిమిట్ 33 years. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అయితే 30 years. ఈ ఏజ్ అనేవి ఖచ్చితంగా January 2026 1st January 2026 టైంకి మీ ఈ ఏజ్ లిమిట్ లో ఉండాలి మీరు. ఓకే, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా మీరు డిగ్రీ ఫినిష్ చేసి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ కి 12th పాస్ అని ఈక్వాలెంట్ అంటే ఈక్వాలెంట్ అంటే డిప్లొమా అయిపోయిన వాళ్ళు కూడా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఏ పోస్ట్కైనా అంటే గ్రాడ్యుయేట్ పోస్టులకైనా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకైనా దేనికైనా సరే ఈ ఫస్ట్ 2 stages సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. అందులో మీకు 3 సబ్జెక్టులు ఉంటాయి. అది నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేద్దాము. అలాగే ఈ 3rd stage ఏదైతే సి బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఏదైతే చెప్తున్నామో ఇది కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఇట్స్ లైక్ స్టేషన్ మాస్టర్ కి, ట్రాఫిక్ అసిస్టెంట్ ఇలాంటి వాటికి మాత్రమే ఉంటాయి. అన్ని పోస్టులు ఉండవండి. అలాగే దీంతో పాటు ఇవి ఈ పోస్టులకి అయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఏమి ఉండవు. జస్ట్ ఈ 2 ప్లేస్లు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి. మిగిలిన పోస్టులకు సంబంధించి సీబ్యాట్ ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ ఏదైతే మీకు ఆ పర్టికులర్ పోస్ట్ నేమ్లో టైపిస్ట్ అని ఉందో ఒక్కడ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ టెస్ట్లో మీకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అయితే 30 words per minute ఉండాలి. అలాగే హిందీ అయితే 25 words per minute అనేది మీ స్పీడ్ ఉండాలి. ఈ స్పీడ్ మెయింటైన్ అయితే మీరు క్వాలిఫై అండి. ఈ 2 క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. టైపింగ్ టెస్ట్ కానీ అయితే ఈ సీబ్యాట్ కానీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది క్వాలిఫై అయితేనే ఖచ్చితంగా వాళ్ళు మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు. అండ్ ఇది కూడా ఈ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్. సో మీరు ఫైనల్ స్కోర్ ఆర్ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి రావాలి అంటే సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ మెయిన్. సెకండ్ స్టేజ్ లో ఉన్న మీ స్కోరు ఇందులో నుంచి 70% అలాగే థర్డ్ స్టేజ్ లో 30% స్కోర్ అనేది మీ ఫైనల్ దాంట్లో తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అది గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఏ పోస్ట్ అయినా సరే మీరు మైనారిటీ కేటగిరీస్ అవ్వండి, లేకపోతే ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలాంటి వాళ్ళందరికీ 250 rupees అనేది అప్లికేషన్ ఫీజు అండి. అలాగే మిగిలిన ఏ క్యాండిడేట్స్ అయినా అంటే మెయిల్ క్యాండిడేట్స్ 500 rupees అనేది ఫీజు. ఈ మొత్తం ఫీజు దీంట్లో ఒకసారి చూడండి. ఇందులో 400 అనేది అప్లికేషన్ ఫీ అనేది, లేదా తర్వాత 100 rupees అనేది బ్యాంక్ ఛార్జెస్ అని ఇస్తారు. ఓకే, మీరు ఒకసారి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ స్టేజ్ రాసిన తర్వాత మీకు ఈ 400 అనేది రీఫండ్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే అప్లికేషన్లో ఫిల్ చేయండి. ఈ మనీ ఏదైతే ఉందో అది మీరు సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత క్రెడిట్ అయిపోతాయి. అలాగే ఈ 250 rupees కూడా క్రెడిట్ అవుతాయి. ఎవరైతే 250 పే చేస్తారో ఆ 250 100 వచ్చేస్తుంది. అలాగే 500 rupees పే చేసిన వాళ్ళకి 400 rupees మాత్రమే రీఫండ్ అవుతాయి. అసలు సెలక్షన్ ప్రొసీజర్లో మనకి 2 stages ఉంటాయి. అన్ని పోస్టులకి కామన్గా
ఆ స్టేజెస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఏ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా అంటే సిబిటి ఏ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా 90 minutes అనేది కామన్, 1.5 hour టైం. సో దీంట్లో మనకి గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా సిలబస్ ఏమంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటాయి. సిబిటి 1లో మాత్రం ఇది మ్యాథమెటిక్స్లో 30 questions, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 questions, జనరల్ అవేర్నెస్ నుంచి మాత్రం 40 questions ఉంటాయి. ఓకే, సో మనకి వెయిటేజ్ ఎక్కువ ఉన్నది జనరల్ అవేర్నెస్ సంబంధించి, సో కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద. అలాగే మొత్తం 100 questions 100 marks, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 mark. కరెక్ట్ టైంగా ఆన్సర్ పెడితే 1 mark ఇస్తారు. రాంగ్ పెడితే కనుక 1/3 ఆఫ్ ద మార్క్ అనేది నెగిటివ్ కింద తీసుకుంటారు. ఓకే, సిబిటి 2కైనా అంతే, కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మ్యాథమెటిక్స్ 35 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50, మొత్తం 120 questions. కానీ టైం లిమిట్ మాత్రం 90 minutes. సో కొంచెం మనం ఫాస్ట్గా ఆ క్వశ్చన్స్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది సిబిటి 2లోకి వచ్చేటప్పుడు. ఓకే, సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్ 1/3 మాత్రమే. ఇవి మనకి కంప్యూటర్ బేస్డ్ ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ సంబంధించి. సిబ్యాట్ని సిలబస్ వచ్చేటప్పటికి మనకి అంటే పర్టికులర్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని బ్యాటరీస్ లెవెల్లో ఇస్తారు. అన్ని బ్యాటరీ లెవెల్స్ని సిబ్యాట్లో మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. మెమరీ టెస్ట్ అనే డైరెక్షన్స్ ఉండడం, డెప్త్ కంట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ మనకి ఆ పర్టికులర్ సిబ్యాట్లో ఉంటాయి. అవన్నీ మనం డయాగ్రామ్స్ చూసి వాటిని రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. టైపింగ్ టెస్ట్ చెప్పాను కదండి ఇంత ముందు, ఇంగ్లీష్ అయితే 30 words per minute ఉండాలి మన స్పీడ్ అనేది. టైపింగ్ అనేది ఏదైతే మీరు పోస్ట్ అప్లై చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ పోస్ట్ మీరు నెక్స్ట్ స్టేజ్ రాయాలి, థర్డ్ స్టేజ్ రాయాలంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఈ టైపింగ్ టెస్ట్ కూడా క్లియర్ అయింది, అలాగే సిబ్యాట్ క్లియర్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మన డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ప్రిపరేషన్, ప్లీజ్ కాంటాక్ట్ 8088874848. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.